అన్నమయ్య జిల్లా పెనగలూరు ఎంఆర్ఓ కార్యాలయం నల్లపురెడ్డిపల్లె పంచాయతీ నందుగల సర్వే నెంబర్ 1070లో ప్రభుత్వ భూమిని ఒక కబ్జాదారుడు 20 ఎకరాల కబ్జా చేశాడని ఫిర్యాదు చేసిన మీదట రెవెన్యూ అధికారులు వచ్చి ఆ యొక్క భూమిలో ప్రభుత్వం భూమి అని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి ఉన్నారు. తర్వాత ఆ యొక్క కబ్జాదారుడు ఆ యొక్క హెచ్చరిక బోర్డును తొలగించి మరలా యథేచ్ఛగా కబ్జా చేశాడు. ఈ యొక్క విషయాన్ని అన్నమయ్య జిల్లా జేసీ సార్ గారికి, రాజంపేట ఆర్డీఓ మేడం గారికి, పెనగలూరు ఎంఆర్ఓ గారికి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ యొక్క ప్రభుత్వ భూమిని ఎవరు కాపాడుతారో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కావున పెనగలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో జరిగిన అవకతవకలపై, భూ రికార్డుల తారుమారుపై విజిలెన్స్ విచారణ జరిపించి ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించాలని, అలాగే ప్రభుత్వ భూములు రక్షించాలని, ఈ యొక్క భూమిని ఆక్రమించిన ఆక్రమణదారుడిపై, కబ్జాదారుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అందుకు సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఊరు కాదు, ఈ పంచాయతీ కాదు, ఈ గ్రామం కాదు, వాడిది ఏదో ఊరు ఎగవపల్లి. ఇప్పుడు ఏం చెప్తా ఎంఆర్ఓ? ఏం చెప్తా అదే బోర్డు, మేము బోర్డు వేసామంటారు, బోర్డు లేదు, బాగులేదు, పెరికేసి ఆడుతుంది, వాళ్ళు పైరు పెట్టుకుంటారు. అది మొన్నటి దాకా ఎట్టుండింది? మొన్నటి దాకా అది ఉండింది, మళ్ళీ జేసీ పెట్టారు, మళ్ళీ పెట్టారు. జేసీ ఎప్పుడు పెట్టారా? పెట్టి ఉదురికి 4 రోజులు అయింది. 4 రోజులు అయిందా? నీ పేరేం పేరా? నా పేరు బాబయ్య. ఏ ఊరా? ఏ ఊరు? ముల్లారపల్లి. ఈ సమస్య గురించి నువ్వు ప్రభుత్వ భూమి కోసం నువ్వు పోరాటం చేసినావు. పోరాటం చేస్తే నన్ను పడుచుకోక నా భూమి కూడా ఇవన్నీ ఏమన్నా ఈ మధ్యన కజ్జా చేస్తాను అర్జీలు పెడితే దానికి స్థితిగతి చెప్పలేదు, ఏం చేయలేదు. నీ భూమి నీకు ఉంటుందిలే, ఆడిపోదు, నీ భూమి మళ్ళీ వ్యవసాయం పెడితే అప్పుడు నీ భూమి నీకు మంజూరు చేస్తా ఉన్నారు. నేను భయపడి మళ్ళీ ఈ మాదిరి దిగులు పడి ఈ మాదిరి మళ్ళీ నేను పెట్టుకుంటా ఉన్నా. దానికి సమాధానం ఆ బుద్ధు. ఇదంతా ఎన్ని ఎకరాలు ఉంటుందా? మొత్తం ఉంటుంది 20 ఎకరాల దాకా. 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు ఉంటుంది. ఇదంతా ప్రభుత్వ భూమే, అదంతా గవర్నమెంట్ ల్యాండ్.